మహానాడు వేదికగా ప్రవేశపెట్టిన తీర్మానాలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలని మంత్రి నారాయణ తెలిపారు. జగన్ 5 ఏళ్ల విధ్వంస పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. అరాచక పాలన చేసినందుకు జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం అరాచక పాలన చేసింది. ఇది ప్రజాస్వామ్యంలో నేనే ఉంటాను ఎల్లకాలం అంటే కుదరదండి. 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ప్రజల దగ్గర తీర్పు తీసుకోవాలి. గత ప్రభుత్వం వై నాట్ 175 అని అడ్రస్ లేకుండా పోయింది. 11 సీట్లకి లిమిట్ చేశారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ప్రజా పరిపాలనలో ప్రజలకు ఏమవసరో వాళ్ళకి ఏం చేయాలని. అందుకనే మా ముఖ్యమంత్రి గారు అపార అనుమతి ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు ఇచ్చామో ఒక్కొక్కటి చేతుకొస్తూ వస్తున్నారు. పెన్షన్స్ ఇస్తామన్నది వెంటనే రాగానే ప్రభుత్వం 4,000 పెన్షన్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్స్ ఖర్చు పెడుతున్నాం. 68,000 మందికి 68 లక్షలకు ఇస్తున్నాం. అది చిన్న విషయం కాదండి. ఖజానా ఖాళీ ఆయన ముఖ్యమంత్రి గారు కొన్ని అపారంతో చేస్తున్నారు. ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తామన్న అన్నమాట ప్రకారం ఇచ్చాం. జూన్ నెలలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్నాం. ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ జూన్ 12తో కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుద్ది. అది స్టార్ట్ అయ్యే లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు, ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఆగస్టు నెలలో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నారు. ఏదైతే రైతు సోదరులు ఉన్నారో 20,000 ఇస్తామన్నామో 6,000 సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈరోజు గత ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చో 100కి 100 రూపాయలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందుకనే కార్యకర్తల్లో ఇంత ఉత్సాహం ఉంది. ఏదైతే నిన్న మొన్న ఆ యొక్క మహానాడులో ఏదైతే డిస్కస్ చేసామో దానికి సంబంధించిన అనేక విషయాల్ని చర్చించి ముందుకు తీసుకోవడం జరుగుతుంది.